వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. చెప్పద్దు, ఇదిగో ఎదుట నేర్చుకున్నది ఆమె తీసుకొని యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమెని యజమాని కుమారునికి భార్యాదులుగా ఉత్తరమించింది. మలాకి పాస్టర్ గారు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ఇరుపక్షాల కుటుంబం వారికి ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు కలుగునుగాక. మన యొక్క నిలబడి ఉన్న కూర్చొని ఉన్న రుణబిందు ప్రసాద్ వీరిరువురు ఒకరినొకరు నమ్మకాలను బట్టి ఈరోజు వారు నిజంగా ప్రదానం చేసుకోబడుతున్నారు కనుక వారి ఒకరి మీద ఒకరి నమ్మకం. ప్రసాద్ మీద హిమబిందుకు నమ్మకం ఉంది, హిమబిందు మీద ప్రసాద్ మీద హిమబిందుకు నమ్మకం ఉంది. వారి నమ్మకాన్ని బట్టి ఈరోజు వారు ప్రధానంగా నూతన వస్త్రాలు తీసుకుని వచ్చారు కనుక మరి వారిరువురు ఈ దినం నుండి ప్రత్యేకంగా ప్రధానమైన తర్వాతనే మరి వివాహం జరుగుతుంది కనుక 2వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. నేను నిత్యము నాకు పొందున్నట్టుగా నీతిని బట్టి కీర్తించబడిన దయాదక్షణ చూడడం వలన నిన్ను ప్రదానం చేసుకొనిచున్నాను. నీవు యెహోవా ఎరుగునట్టు నేను నమ్మకం బట్టి నిన్ను ప్రదానం చేసుకొనిచున్నాను. వారిద్దరూ ఒకరి మీద ఒకరి నమ్మకాన్ని బట్టి ఈరోజు ప్రధానం మరి ఆ వస్త్రాలను ధరించుకుని వచ్చారు. వస్త్రాలను వారు తీసుకుని వచ్చారు. వారిద్దరి నుండి ప్రత్యేకంగా నిజంగా వివాహానికి ముందే 1 గంట ముందే వారు ప్రధానం జరుగుతున్నది కనుక వారిద్దరికి దేవునికి వాక్యం చెప్పబడింది ఏంటంటే వారు నిత్య నమ్మకంగా స్థిరముగా మీరున్నట్టు నమ్మకాన్ని బట్టి ప్రభు మీరిద్దరిని దేవుడు ఆశీర్వదించును గాక, దీవించును గాక. వారు నిజంగా ఈ దినం మొదలుకొని వారు జీవించిన దినములన్నీ మరి నిజంగా దేవునికి మహిమకరంగా ఉందురు గాక. అందుకే ప్రధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నమ్మకం, దయాదాక్షిణ్యము, విశ్వాసం వారిద్దరి మధ్యలో ఉన్నది కనుక దేవుడే ఈ ప్రధాన కార్యక్రమం దేవుడు జరిగించుగాక. ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్.
మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాలను రాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో. వాక్యాన్ని అందించడానికి అది స్టేజ్ పైకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారు వస్తున్నారు, క్లాప్స్ కొడతాం. అదేవిధంగా మరికొందరు దైవ సేవకులు మనం ఆహ్వానిద్దాం. దైవజనులు దైవ సేవకులు జాన్ ప్రసాద్ గారు కూడా మరి స్టేజ్ పైకి రావాల్సిందిగా ప్రభు పేరిట వారికి ఆహ్వానిస్తా ఉన్నాం. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోకుమా జీవితమునా మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము
గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. మనం ప్రార్థన చేసుకున్నాము. మన మధ్యలో ఉంటున్న దైవజనులు ఆంధ్రయ్య పాస్టర్ గారు వారు చిన్న ప్రార్థన చేస్తున్నారు. మనందరం కూడా ప్రార్థనలోకి దిద్దాం ఈ సమయంలో. దీవించండి. మీ సత్యపరచబడిన దంపతులను కూడా ప్రభా నువ్వు దీవించి ఆశీర్వదించు. ప్రతిదీ క్రమముగా మర్యాదగా జరిగించి దైవజనుల ద్వారా నేనే అయ్యా ఈ యొక్క మీ నామానికి మహిమ కలిగినప్పుడు వారిలో నుండి మీరు మాట్లాడమని జతపరచబడిన కుటుంబాన్ని దీవించి తండ్రి. దేవుడి నామానికి మహిమ కలుగు. మీకు వేయబడిన చీరలు వచ్చి కూర్చోవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాము. ఈ సమయంలో మనం లేఖన భాగాలు చదువుదాము. మొదటగా ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24 వచనాల వరకు మన మధ్యలో దైవజనులు ఎవరైనా సిహెచ్ మలాకి గారు వచ్చి చదువుతారు. మనం అందరం కూడా శ్రద్ధగా విందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదనను కనుక దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎదుగు వాటిని రప్పించింది. జీవం కలిగిన ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేర్లు పెట్టింది. అయినను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. ఆ తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన పక్క ఎముకలను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చింది. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులోకి తీయబడింది కనుక నాది అనబడింది. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను ఎత్తుకొను, వారి ఏక శరీరం అయి ఉండరు. దేవుడి వాక్యం దీవించబడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించు వాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరముకు అవయములై ఉన్న సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన
భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన్ను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు చూసుకొనవలెను. దేవుడి వాక్యం దీవించున్నారు. వివాహ కార్యక్రమం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా పాటల ద్వారా నాయన వాక్య పాటల ద్వారా మీ మహిమకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా ప్రభు ఇంటి వివాహమైన మీ దైవజనుల సమక్షంలో పరిశుద్ధ ఆత్మదేవ ఈ సమక్షం వివాహం జరపబడుచుండగా మీ దాసును అభిషేకించి వివాహం గన్మగా జరిగించి మీరు మహిమకు దేవుని ఆశ్రదించమని మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి కూర్చున్నాను తండ్రి. ఆమేన్. దైవజనులు రెవరెండ్ కె ప్రసాద్ గారు దేవుని పరిశుద్ధ వివాహ సందేశాన్ని వారు అందిస్తారు. వారు వస్తుండగా మనము గట్టిగా చప్పలు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. దయచేసి మరి ప్రసాద్ అలాగే హిమబిందు ఈ యొక్క వివాహ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ యొక్క వివాహంలో వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మా తండ్రి పీటర్ అయ్య గారి మీద నా అభిమానాన్ని బట్టి ఆ కుటుంబం వారి వివాహ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. నేను చాలా వీడియో షూట్ చూశాను, కానీ ప్రసాద్ హిమబిందు యొక్క వీడియో షూట్ లో చక్కగా వారు దేవుని పాటలు పాడుతూ బైబిల్ చేతులు పట్టుకొని వాళ్ళు ఫోటో షూట్ చేశారు. నిజంగా గాడ్ బ్లెస్ యు నాన్న. దేవునికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు. చప్పలు కొడతారు ఒకసారి గట్టిగా. మీరందరూ చాలా డల్గా ఉన్నారు ఈరోజు, ఆలస్యం అయినందుకు కావచ్చు. నాకు ఇవ్వబడిన సమయం 10-15 నిమిషాలు. నేను ఇంకొక 2 నిమిషాలు తక్కువలోనే ముగిస్తాను. ఇలాగే ఒక వివాహ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజల్లో పాస్టర్ గారు ఒక ప్రశ్న అడిగాడంట. ఇప్పటి వరకు మా కుటుంబ జీవితంలో ఎప్పుడూ సమస్య రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి లేచి నిలబడి మీ చేయి చూపిస్తారా అంటే అంత సభంత మౌనంగా ఉందంట. అప్పుడు అకస్మాత్తుగా ఒక యవనస్తు లేచి చేయి చూపించాడు. బాబు నిజంగా నీకు వివాహం అయిందా అంటే అయిందయ్యా అన్నాడు. మరి ఎప్పుడు మీ కుటుంబంలో ఎప్పుడు సమస్య రాలేదయ్యా అన్నాడు. అవునా, సరేలే ఎంతకాలం అవుతుంది నీ వివాహం అయ్యి అంటే అయ్యా నిన్ననే అయిందయ్యా నా జీవితంలో అన్నాడు. సో ఒక రోజు ముందైన వారి జీవితంలో ఎలాంటి సమస్యలు కనబడవు. కానీ బాగా వినండి, సమస్య లేని కుటుంబంగా ఉండాలంటే ఒక మాట దేవుని వాక్యం వారి జీవితంలో ఉండాలి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలు జడలు అల్లుకోవట్లేదు, కానీ ఒకవేళ అల్లుకుంటే మాత్రం 3 పాయలుగా తీస్తారు. ఆ 3 పాయల్లో 2 మాత్రమే బయటికి కనబడతాయి. కనబడకుండా ఇంకొక పాయ లోపల ఉంటుంది, కానీ వీటిని కనబడేటి 2 కనబడతాయి. లోపల అది ఉంటేనే ఇవి పెనవేసుకుని బలంగా ఉండగలుగుతాయి. అలాగే ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు ప్రసాద్ హిమబిందు జీవితంలో ఉన్నట్టయితే వీరి వివాహ వ్యవస్థ, వీరి వివాహ జీవితం చాలా పటిష్టంగా ఉంటుంది. చప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. దేవుని ప్రేమ ఎలాంటిదంటే నేను 2 మాటలు చెప్పేస్తాను. ఒకటి ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఓ కుటుంబ జీవితంలో గట్ల ఉంటే, ప్రసాద్ దేవుని ప్రేమించి దేవుని ప్రేమను కలిగిన వ్యక్తి అయితే, దైవ సంబంధమైన ప్రేమ ఎలాంటిదంటే సహించుకుంటది, ఓర్చుకుంటది. బైబిల్ చెప్తారు ఎలా సహించుకొని ఓర్చుకుంటది. దీర్ఘశాంతం చూపిస్తుంది. ఇతరులకు ఉన్నటువంటి బాధను ఎత్తి చూపించదు దేవుని ప్రేమ. చూడండి, దేవుని ప్రేమ ఎలాంటిదంటే నీతిమంతుడైన యోసేపు మరియను అవమానపరచనోలలేదు. అంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క నడిపింపు కలిగిన వ్యక్తిలో అవమానపరిచేటువంటి లక్షణం ఉండదు. దైవ సంబంధమైన ప్రేమ.
మేమందరం పాస్టర్లమే ఇక్కడ ఉన్నటువంటి వారు. మా సంఘాల్లో ఎవరైనా గర్భఫలం లేని స్త్రీ వస్తే పాపం ఆమె 2 రోజులు 3 రోజులు ఉపవాసాలతో ఉండి బాగా భక్తి చేసి ప్రార్థన చేశారు. అయితే నేను బైబిల్లో ఒక మాట చూశాను. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే ఏమనుందంటే, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె నిమిత్తము ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె గర్భమును తెరిచి 2 కుమారులను బహుమానంగా ఇచ్చాడు. దేవుని ప్రేమ ఏ వ్యక్తి జీవితంలో ఉంటుందో, భర్త జీవితంలో ఉంటుందో, తన భార్యలో ఉన్న బలహీనతను చూసి ఎలాగైనా దూరం చేసుకోవాలనుకోడు. ఆ బలహీనతను దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అందుకే నేను అన్నాను కదా, ప్రేమ స్వరూపి అయిన దేవుడు వారి వివాహ జీవితంలో, వారి బ్రతుకులో ఉండాలి. అప్పుడు ఒకరి లోపాలు ఒకరికి తెలియపరచు. ఈ రోజుల్లో వచ్చే సమస్య ఏంటో తెలుసా? వారి భర్తలో ఉన్నటువంటి ఏదైనా బాధ బలహీనత ఉంటే అందరికి చెప్పిస్తారు. భార్యలో ఏదైనా రాకపోతే అందరికి చెప్పిస్తారు. అందరి ముందు వారిని తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇస్సాకులో దేవుని ప్రేమ ఉంది. పొలంలోకి వెళ్లి వాక్యాన్ని ధ్యానించేటువంటి అభిషేకం కలిగిన ఒకగానొక కుమారుడు అబ్రహాముకి. అతనిలో దైవ సంబంధమైన వాక్యం ఉంది కాబట్టి అతడు తన భార్యలో ఉన్న లోపాన్ని బట్టి వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయలే. ఆ లోపం పోవాలని అతడు ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రసాద్ తన లైఫ్ లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని సంబంధమైన దైవ సంబంధమైన ప్రేమను కలిగి ఒకానొక సందర్భంలో ఏదైనా బలహీనత, ఏదైనా లోబడని మనస్తత్వం ఉంటే దాని కొరకు దేవుని దగ్గర ఏం చేయాలి మీరు చెప్పండి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రతిదీ సరి చేసేవాడు. అన్ని కట్టబడతాయి కొంతమంది చేత, కానీ సమస్తమును కట్టవాడు ఎవరు చెప్పండి? దేవుడే అని ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. నిజమే, దేవుడే సమస్తాన్ని కట్టగలుగుతాడు. ఒక పెద్ద ఆయన ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడి వెళ్తా ఉన్నాడు. సరే, ఆయన ఆ కాన్ఫరెన్స్ లో మాట్లాడి వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ కు వెళ్దామని ఒక టాక్సీ బుక్ చేసుకున్నాడు. ఆ టాక్సీ వచ్చింది. ఆ టాక్సీలో కూర్చొని కారులో కాస్తంత దూరం వెళ్ళేసరికి కారు ప్రాబ్లం అయిపోయింది. డ్రైవర్ గారు దిగి బానెట్ ఓపెన్ చేసి రిపేర్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆయన వల్ల కాలేదు. అప్పుడు వచ్చి చెప్పాడు, సార్ ఎన్నోసార్లు నా టాక్సీ కారు ఖరాబ్ అయినప్పుడు బాగు చేశాను, కానీ ఇప్పుడు నా వల్ల కావట్లేదు. దయచేసి ఇంకొక కారును పిలుస్తాను, అందులో మీరు వెళ్ళండి. అప్పుడు ఆ లోపల కూర్చున్న ఆయన పెద్ద ఆయన బయటికి దిగి వచ్చి, బాబు ఒకసారి నువ్వు డ్రైవర్ సీట్ లో కూర్చో, నేను ప్రయత్నం చేస్తాను అన్నాడు. సార్ మీకేం తెలుసు, గొప్పవాళ్ళు మీకేం తెలుసు సార్ అంటే, లేదు బాబు నువ్వు డ్రైవర్ సీట్ లో కూర్చొని నేను ఒకసారి ప్రయత్నం చేస్తానని వెళ్ళి ఏం చేశాడో తెలియదు కానీ డ్రైవర్ ని స్టార్ట్ చేయమంటే కారు స్టార్ట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత ఆ పెద్ద ఆయన డబ్బులు ఇచ్చిన తర్వాత డ్రైవర్ అడుగుతున్నాడు, సార్ అసలు మీరు ఎవరు? నేను ఎన్నోసార్లు నా కార్ను బాగు చేయడానికి ప్రయత్నం చేశాను, నా వల్ల అయింది, ఈ రోజు నా వల్ల కాలేదు, కానీ మీరు చాలా ఈజీగా ప్రయత్నం బాగు చేశారు ఏంటి సార్ అంటే ఆయన అన్నాడు, నీ కారు పేరు ఏంటి బాబు అంటే ఫోర్డ్ సార్ అన్నాడు. ఆ ఫోర్డ్ ఇంజనీర్ తయారు చేసిన ఇంజనీర్ నేనే బాబు, అందులో ఏం ప్రాబ్లం ఉందో నాకు బాగా తెలుసు. ఈ రోజు ప్రసాద్ను తయారు చేసిన ఇంజనీరు పరలోకంలో ఉన్నాడు. హిమబిందును తయారు చేసి భూమి మీదకి పంపించిన ఇంజనీరు పరలోకంలో ఉన్నాడు. మీ జీవితంలో సమస్య వస్తే ఆ ఇంజనీర్ చెప్పండి, ఆయన వాటిని ఏం చేయగలుగుతాడు? బాగు చేయగలుగుతాడు. అవునంటే కాదా? కాబట్టి మీ లైఫ్ లో మీరు ఎంతో ఆత్మీయంగా ఎదుగుతున్న బిడ్డలు, మీ జీవితంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సంసారంలో రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ఎదురైన ప్రతిదాన్ని దేవుడి దగ్గర చెప్తే, చూడండి రిబకాలో ఉన్న లోపము ఇస్సాకు దేవుడికి చెప్తే దేవుడు ఏం చేశాడు? చక్కటి 2 కుమారులను ఇచ్చాడు కదా. నేను అంటాను, ఎవరికైనా గర్భఫలం లేకపోతే ఆ స్త్రీ ప్రార్థన చేస్తే సమూయేలు లాగా ఒక్కరు పుడతారు, కానీ ఇస్సాకు లాగా ప్రార్థన చేస్తే ఏశావు యాకోబు లాంటి 2 కుమారులు కవల పిల్లలు ఏమవుతారు? పుట్టగలుగుతారండి. కాబట్టి దేవుని ప్రేమ ఇప్పుడు మీ జీవితంలో ఉండాలి. చూడండి, దేవుని ప్రేమ ఉన్నటువంటి ఒక స్త్రీ ఏమంటుందో తెలుసా? మన బైబిల్లో చూస్తే రూతు అంటాది దైవ సంబంధమైన ప్రేమను కలిగి, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు. ఎంత చూడండి దేవుని ప్రేమ అంటే, మా వాళ్ళు మీ వాళ్ళు అని ఉండదు. ఏమని ఉండదు మీరు చెప్పండి? నీ జనులే నా జనులు. దేవుని ప్రేమ ఓ స్త్రీలో పనిచేస్తే నిజంగా కుటుంబం చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆదికాండం 24వ అధ్యాయం చివరి వచనంలోకి వచ్చిన తర్వాత ఓ మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే,
ఇస్సాకు తన భార్య అయిన రిబుకాను ప్రేమించి తన తల్లి అయినటువంటి షారా గుడారంలోకి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఒక మంచి మాట ఉంటుంది, ఏంటో తెలుసా? తన తల్లి విషయమై అతడు దుఃఖ నివారణ పొందెను. దేవుని ప్రేమ కలిగినటువంటి, దేవుల్లో ఎదుగుతున్నటువంటి ఓ కుమార్తె ఓ ఇంటిలో అడుగు పెడితే, దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చి దేవుని తన జీవితంలో కలిగిన ఓ కుమార్తె ఓ ఇంటిలో అడుగు పెడితే ఏమవుతుందో తెలుసా? అప్పటిదాకా తన తల్లి విషయం కలిగిన దుఃఖం ఏమైపోయింది? ఆ ఇంట్లో నుంచి అట్లా వెళ్ళిపోయిందండి. హిమబిందు కూడా దేవుల్లో ఎదుగుతున్న బిడ్డ, దైవ సంబంధంగా ఎదుగుతున్న బిడ్డ. ఆ బిడ్డ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమనాలో తెలుసా? ఒకవేళ తల్లిదండ్రుల దగ్గర చాలా గారభంగా పెరగచ్చు, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అనాలి, నీ జనులే నా జనులు, నీ నా దేవుడు. ఇంకేంటో తెలుసా? ప్రసాద్ జీవితంలో హిమబిందు దేవుని వాక్యం చేత అడుగు పెడుతుంది. తన లైఫ్ లో ఇప్పటిదాకా ఉన్నటువంటి భారం, సమస్యలు అన్ని ఏం కావాలో అడుగు పెట్టంగానే తొలగిపోవాలి. అట్లాగా ఈ బిడ్డ ఇంటిలో అడుగు పెట్టాలని ప్రభు నామంలో మనము లైఫ్ ను మెయింటైన్ చేయాలంటే ఎక్కడో ఎవరి దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓ మొబైల్ కొంటే దాని మాన్యువల్ బుక్ ఇస్తారు. అలాగే జీవితాన్ని నడపడానికి బైబిల్ అనే మాన్యువల్ బుక్ ఉంది. ఈ బైబిల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కుటుంబ వ్యవస్థలను కడుతుందండి. ప్రతి మాట కుటుంబ వ్యవస్థలను కడుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఓ మాట ఉంటుంది, ఏంటంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించండి, క్షమించండి అనే మాట కనబడుతుంది. ఓ రోజుట ఓ భార్య భర్తలు వివాహం అయిన తర్వాత దేవుడు వాళ్ళని ప్రేమించి ఓ కుమారుని బహుమానంగా ఇచ్చాడు. ఆ భర్త బెంగళూరులో పనిచేస్తాడు. నా కొడుకు పుట్టాడని బెంగళూరు నుంచి హాస్పిటల్కి వచ్చాడు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇంటికి వచ్చి ఆ హాస్పిటల్కి వచ్చి తన కొడుకుని చూసి మురిసిపోయాడు. మరి ఏమైందో తెలియదు, ఒక చిన్న సమస్య వచ్చింది. భార్యను తన అత్తమామతో ఏదో సమస్య వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుండి ఇంకా భార్య దగ్గరికి రాలేదు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. మందిరానికి వెళ్ళింది పాప తన పుట్టిన కొడుకుని పట్టుకుని వెళ్తే పాస్టర్ గారు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న ఈ మాట చెప్తా ఉన్నాడు, క్రీస్తు మిమ్మల్ని క్షమించినట్టు మీరు ఒకరినొకరు క్షమించండి. ఆమె చాలా బాధపడుతుంది. ఏం క్షమించాలి పాస్టర్ గారు, మీరు బాగానే వాక్యాలు చెప్తారు కానీ 2 సంవత్సరాలు అయిపోతుంది నా భర్త నన్ను వదిలిపెట్టేసి, నా కొడుకును వదిలిపెట్టేసి అని బాగా బాధపడుతూ ఇంటికి వచ్చింది. కానీ ఎందుకో దేవుని వాక్యం ఆమె హృదయాన్ని ప్రేరేపిస్తా ఉంది. సరే ఎందుకైనా మంచిది అనుకొని ఒకసారి భర్తకు ఫోన్ చేసిందట. ఆమె 2 సంవత్సరాల తర్వాత తగ్గించుకొని, దేవుని వాక్యం చూడండి, తగ్గింపు నేర్పించింది ఆ బిడ్డకు. ఫోన్ చేసిన తర్వాత భర్త ఫోన్ లో ఏమి పేరు పడతా ఉంది, భయం అవుతా ఉంది. ఏమైనా పోలీస్ కేసు పెడుతుందా లేకపోతే నన్ను ఏమైనా తిడుతుందా అని భయంతోనే ఫోన్ లేపాడు. ఫోన్ లేపుతుంటే ఈ భార్య అంటది, ఏమంటే బాగున్నారా అంతే. 2 సంవత్సరాల తర్వాత కూడా వదిలిపెట్టి నేను వస్తే నా భార్య నన్ను ఏమంటుంది, బాగున్నావా అంటుందని. అవతల ఆ వ్యక్తి, ఫోన్ లేపిన ఆ వ్యక్తి ఏడవడం ప్రారంభిస్తున్నాడు. వెంటనే తెల్లవారి బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చాడు తన తల్లిదండ్రులు, తన అత్తమామ దగ్గర. వాళ్ళు ఎన్ని మాటలు అన్నా ఏమి పట్టించుకోవట్లేదు. నా కొడుకు నా భార్య కావాలి, నేను తీసుకొని పోతాను అంటున్నాడు. చూడండి బైబిల్ అనే పరిశుద్ధ గ్రంథం చూడండి కుటుంబాన్ని ఎట్లా కట్టిందో. క్షమించు అన్న ఒక మాట కుటుంబాన్ని ఎట్లా కట్టిందో. దేవుని వాక్యం కుటుంబాలను కడుతుంది. దేవుని ప్రేమ కుటుంబ వ్యవస్థను ఎట్లా చేస్తుంది మీరు చెప్పండి, బలంగా ఉంచుతుంది. ఓ 25 సంవత్సరాల సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఓ కుటుంబానికి. దాన్ని ఏమంటారు, సిల్వర్ జూబ్లీ అంటారు కదా. 25 సంవత్సరాల ఆ వివాహ వేడుకకి అందరు వచ్చారు. వస్తే ఆ వివాహ వేడుకలో ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, సార్ ఈ 25 సంవత్సరాలు మీరు ఎంత చక్కగా మీ కుటుంబం కలిసి ఉండడానికి కారణం ఏంటి అంటే ఆయన చెప్పాడు, అయ్యా మేము 25 సంవత్సరాలు కలిసి ఉండడానికి కారణం ఏంటంటే మా పెళ్ళైన కొత్తలో నేను నా భార్య కలిసి ఓ విహారయాత్రకి వెళ్ళాం. ఆ విహారయాత్రకి వెళ్ళినప్పుడు అవి హిల్ ఎత్తైన ప్రాంతాలు, వాటిని గుర్రాల మీద తీసుకుని వెళ్తారు. నా భార్యను ఒక గుర్రం మీద కూర్చోబెట్టారు, నన్ను ఒక గుర్రం మీద కూర్చోబెట్టారు, వెళ్తా ఉన్నాం. అదేంటో గాని నా భార్య ఎక్కిన గుర్రం మార్చి కింద పడేస్తా ఉన్నాను. కింద పడేస్తే నా భార్యకి చాలా కోపం వచ్చి గుర్రం వైపు సీరియస్ గా చూసి నెంబర్ 1 అంటా ఉంది. నేను ఎందుకు ఇట్లా అంటుందా అని చూశాను. సరే మళ్ళొకసారి కాస్తంత దూరం పోగానే మళ్ళీ గుర్రం నా భార్య ఎక్కినటువంటిది పడేసింది.
పడవేసిన తర్వాత నెంబర్ 2 ఉంది. ఎందుకు అట్లా అంటుంది అనుకున్నాను. ఇంకొద్దిగా దూరం పోయిన తర్వాత మళ్ళా నా భార్య ఎక్కిన గుర్రం అదేంటో కానీ కింద పడేస్తే నెంబర్ 3 అన్నది బ్యాగ్ లో నుంచి గన్ తీసింది, ఆ గుర్రాన్ని కాల్చింది. మా ఇంట్లో కూడా ఎప్పుడైనా గొడవ అవుతే నా భార్య నెంబర్ 1 అంటది. అప్పుడు నాకు గుర్తు వస్తుంది. ఏంటో తెలుసా, ఆ ఎత్తైన కొండ ఎక్కినప్పుడు గుర్రమే గుర్తుకొస్తుంది. ఇంకా కొద్దిగా గొడవ ఎక్కువైపోతే నెంబర్ 2 అంటది. నాకు అర్థమైపోతుంది బ్యాగులోని చేతి తీస్తుందని. అయ్యా, మేము 25 సంవత్సరాలు కలిసే బ్రతుకుతున్నాం. కానీ ఎట్లా బ్రతుకుతున్నాం? భయంతో బ్రతుకుతున్నాం. భయంతో బ్రతుకుతున్నాం. నువ్వు వెళ్ళు ఆఫీస్కు, నేను వెళ్ళిన తర్వాత ఏం చేస్తానో చూడు అని భయాల మధ్యలో బ్రతికే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని వాక్యం చేత మీరు గట్ల కట్టబడితే భయాలతో కాదు, సంతోషాలతో, కలిగిలో లేవిలో సంతోషాలతో. ఎలిజబెత్ జకరియా లూకాసు వార్త 1:6 మీరు చూస్తే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా ఉన్నారట. బహుకాలం గడిచిన వృద్ధులైన, అంత పెద్ద వయసు వరకు కూడా వారి జీవితంలో లోపమున్నా కలిసి సంతోషంగా ఉండడానికి కారణం సకలమైన ఆజ్ఞల చొప్పున వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి బిడ్డలారా, మీ జీవితంలో కూడా మీ లైఫ్ సంతోషంతో లోపాల మధ్యలో బాధలు కూడా గడపాలంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నడిస్తే ఆ కుటుంబం ఎల్లకాలం సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతుంది. కానీ ఆ 25 సంవత్సరాల వాళ్ళ కుటుంబం కలిసే జీవిస్తున్నారు, కానీ భయాలతో. కానీ ఎలిజబెత్ చికరియా జీవితాలు కలిసే జీవిస్తున్నారు, భయాలతో కాదు, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తూ బహుకాలం గడిచిన వృద్ధులయ్యేంత వరకు వాళ్ళు చక్కగా జీవించారు. మీ జీవితంలో కూడా దేవుడు ఉన్నట్టయితే, దేవుని వాక్యం ఉన్నట్టయితే మీరు చాలా చక్కగా జీవిస్తారు. మీరు అద్భుతంగా మీ కుటుంబ వ్యవస్థ ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి మన ఇంటిలో, మన జీవితంలో ప్రేమ స్వరూపి అయినటువంటి ఆ 3వ ముడిగా ఉన్నటువంటి దేవుడు మీ జీవితంలో ఉన్నట్టయితే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటది. అలాగే దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుడు అన్నాడు, మొదటిగా ఆయన ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది మీరు ఏమని చేయాలన్నాడు. ఏ సమస్యలు కలిగించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మీరు ఎప్పుడు కూడా గుర్తుపట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు కూడా సమస్యలను గుర్తుపట్టాలి. ఈ మాట చెప్పిస్తాను, నాకు ఇవ్వబడిన సమయం అయిపోతుంది. ఓ 2 భార్య భర్తలు మంచిగా జీవిస్తే, ఆ భర్త ఆఫీస్కి వెళ్తే భార్య చక్కగా బాయ్ టాటా చెప్తా ఉంది. పక్కింటి ఆంటీ గారు చూస్తూ ఉన్నారు, బిడ్డ మీది ఎంత మంచి కుటుంబం, ఎంత బాగుంది అని. భర్త వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడితే ఈ ఆంటీ గారిని ఈ సిస్టర్ పిలిచిందట. ఏమే ఆ ఆంటీ బయటనే ఉండి మాట్లాడుతున్నారు, రండి మా ఇంట్లోకి రండి, కాఫీ ఇస్తారంటే వచ్చింది. పెద్ద ఆవిడ, ఇంటి పక్కన ఉన్న ఆవిడ వచ్చి ఏం చేసిందంటే లోపలికి వచ్చి కూర్చుంది. చాయ్ కాఫీ ఇచ్చిన తర్వాత తాగింది. వెళ్ళేటప్పుడు ఉంది, బిడ్డ మంచిది, నువ్వు బాగున్నావు, నీ జీవితం బాగుంది, నేను చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ ఒకటి నాకు కొద్దిగా బాధగా ఉంది, అదేంటంటే అసలు నీ భర్తకు నువ్వు ఎన్నో భార్య నీకు తెలుసా అన్న తర్వాత, ఏంటి ఆంటీ గారు, నా భర్తకు నేను ఎన్నో భార్య, అయినా నాకెందుకు లేదు తల్లి మీ కుటుంబ జీవితం, ఏదో వచ్చాక నువ్వు కాఫీ ఇచ్చావు తాగాను అనుకుంటుంది, వెళ్ళిపోయింది. కానీ అప్పటి నుంచి మనసులో ఏముంది, అసలు నేను ఎన్నో భార్య నా భర్తకి. సాయంత్రం 5ంటికి భర్త వచ్చేసరికి మోహంగాడుగలే ఎట్లా పడితే అట్లుంది. ఏంటమ్మా రోజు సంతోషంగా ఉండదా, ఏం తింటున్నావు అని సోఫాలో ఇద్దరు కూర్చుంటామంటుంది. నిజం చెప్పండి, నేను నిజంగా మీకు ఎన్నో భార్య. చిచ్చి ఏం మాట్లాడతావు, ఫస్ట్ సంబంధం నువ్వే, నేను నిన్ను చేస్తున్నది లేదు. ఆంటీ పక్కింటి ఆంటీ ఎందుకు అంటది, ఖచ్చితంగా మీరు ఏదో ఉంది నాకు చెప్పండి అంటుంది. లేదమ్మా మొదటి సంబంధం నువ్వే అంటే ఎంత మాత్రం ఆ భార్య నమ్మట్లేదు. చూడండి, కుటుంబ వ్యవస్థలో కూడా కలహాలు కలిగించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం ఏం చేయాలి చెప్పండి, గుర్తుపట్టాలి. కొంతమంది ఇవేనా మీరు ఇచ్చే సామాను, ఇవేనా మీరు తీసుకొచ్చేది, ఇవేనా అవి చేసేది అని రకరకాలుగా నొప్పించే వాళ్ళు ఉంటారు, బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. బి కేర్ఫుల్. మీ జీవితంలో ఎన్ని ఉడిదుడుకులు ఎదురొచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా, మీరిద్దరు కలిసి ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు మీ మధ్యలోకి తీసుకొచ్చినా, మీరు కలిసి మీ జీవితంలో ఏం చేయాలి, మీరు ముందుకు కొనసాగాలి. అదే క్రైస్తవ జీవితం యొక్క ఆత్మీయత. కాబట్టి ప్రభు మీ లైఫ్ లో ఉన్నట్టయితే మీరు అద్భుతంగా ప్రతిదీ మీరు ఏం చేయగలుగుతారు, గుర్తుపట్టగలుగుతారు, ప్రతిదీ మీరు గమనించగలుగుతారు. ఆ ప్రకారం మీ కుటుంబాన్ని నడపాలని, ప్రభు మీ జీవితంలో ఉండాలని. అలాగే మనం ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు
ఆ ఇంటికి వెళ్ళినప్పుడు రూతు అనే తల్లి ఓ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారిని పిలిచింది. నయోమిని ఏమని పిలిచిందంటే, నాకు నయోమి గురించి చాలా సంతోషం అనిపిస్తుంది. బైబిల్లో ఏముంటదంటే ఆ వంటది, నా కుమార్తెలారా అంటది. ఎప్పుడైతే కుమార్తెలారా అని కోడలు పిలిచిందో ఆమె తల్లిగా భావించడం స్టార్ట్ చేసింది. ఆమె వచ్చి ఒక కోడలు ముద్దు పెట్టుకుంటే రూతు వచ్చి ఏం చేస్తుందో తెలుసా, హత్తుకున్నది. ఆశీర్వదించింది కాక. థ్యాంక్ యూ అయ్యారు, నాకు ఈ అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సమయమంతా కూడా తోడు కాబట్టి క్రమంగా మర్యాదగా చెల్లిస్తూ ఉంటున్నాం. స్తోత్రాలు, ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఘనంగాను చేయకరంగాను ప్రభానికి మహిమకరంగాను జరిగిస్తుంది. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎవరు కూడా తండ్రి యానికి స్తోత్రము, దైవ సందేశం ఎత్తినటువంటి దైవ సేవకులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి కుటుంబాన్ని పరిస్థితి కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం అందుతండి నూతన వధువరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ ముందున్నటువంటి కార్యక్రమం అంతటి కూడా ప్రభు మీరే తోడుగా ఉండి నడిపించి మహిమను పొందమని మహిమ ఘనత ప్రభు మీకు ఆరోపిస్తూ నసరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. తప్పదు, మనం చేసింది దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఈ వివాహము మనమంతా కూడా గౌరవించాలి, ఘనముగా ఎంచవలనని దేవుడా మనము చూడగలుగుతూ ఉన్నా సుష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసి తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏకదేహము అవును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ కారణమును బట్టి వివాహము అనగా మ్యారేజ్ చులకన గాని అనాలోచితము గాని ఎవరినూ ఎంచకూడదు, కానీ తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమము యొక్క ఉద్దేశమును తలపోయించు దీనిని పూనుకుందాము. కళ్ళు మూసుకొని తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, కనికరము కలిగిన యేసయ్య, మీకు వందన ప్రసాదను బట్టి హిమబిందువును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యవన బిడ్డల జీవితంలో అద్భుతమైన వేదనను వారికి అట్లు జతపరచబడకూడదు అని క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ విదేశ చట్టములను బట్టి కానీ న్యాయ సమ్మతమైన ఏతువేదైనా ఎవరికైనా తెలిసి ఉన్న ఎడల ఇప్పుడే దానిని తెలియపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఇక మీదట ఎప్పటికీ మౌనముగా నుండవలనని దైవచండిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొకసారి స్వరగా చక్కగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ నిలిచిన ప్రసాద్ కానీ హిమబిందువు కానీ ఈ మ్యారేజ్ చేసుకోకూడదు, వివాహము చేసుకోకూడదు అని ఏదైనా ఆటంకము ఉన్న ఎడల ఇప్పుడే తెలియపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయ రహస్యములు నీవు బయలుపరచబడి భయంకరమైన విమర్శల దినమందు మీరిద్దరు ఉత్తరం ఇవ్వవలను గనుక మీరు యథావిధిగా వివాహము వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్న ఎడల దానిని ఇప్పుడే ఒప్పుకొనవలనని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఏర్పరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులక మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు ఈమెకే భర్తవై ఉందువా. దేవునికి స్తోత్రము కలుగుగాక. దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ
వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుణ్ణి నీ భర్తనుగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులక మీరిద్దరు బ్రతుకాలం అంతయు ఈయనకు భార్యవై ముందువా. దేవునికి స్తోత్రము కలుగుగాక, దేవునికి మహిమ కలుగుగాక. ఫాదర్ మదర్ రావాల్సింది మనం చేస్తున్న ప్రసాదం వల్ల పెద్దలే కుటుంబ సమేతంగా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. హిమబిందువు వారి రాజు అలాగే సిస్టర్ నా ఎముకలలో ఒక ఎముకవు నీవు, నా మాంసములో మాంసమువైనావు. నీ ఎముకలలో ఒక ఎముకను నేను, నీ మాంసములో మాంసమునైనాను. అను నిన్ను హిమబిందువు అను నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని నా జీవితాంతం వరకి నా జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున వివాహ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నానని దేవుని సన్నిధిలో దైవజనుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును. ప్రసాదను నిన్ను ఇది మొదలుకొని నా జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనిగా చేసుకొనుచున్నానని దేవుని సన్నిధిలో దైవజనుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. కొరకు దేవుడు చేసిన సహాయమా, నన్నేలు కొనుటకు ఆయన పంపిన ఆశ్రయమా. నా కొరకు దేవుడు చేసిన సహాయమా, నన్నేలు కొనుటకు ఆయన పంపిన ఆశ్రయమా. నిన్ను బట్టి యేసయ్యకు లెక్కలేని స్తోత్రములు, నిన్ను బట్టి ఆయనకు లెక్కించలేని స్తోత్రములు. నిన్ను బట్టి యేసయ్యకు లెక్కలేని స్తోత్రములు, నిన్ను బట్టి ఆయనకు లెక్కించలేని స్తోత్రములు. కష్టకాలమందున వ్యాధి బాధలందున నీ చేయి విడువకుండా ప్రేమింతును. కలిమిలేమిలైనను కడవరకు తోడుగా నీ వెంటే ఉంటూనే నే నడతును. ఏకముగా కూడి యేసయ్య సన్నిధిలో ప్రతి విషయమందు ప్రార్థింతుము. ఏకముగా కూడి యేసయ్య సన్నిధిలో ఏ సమస్యనైనా సాధింతుము. ఏకముగా కూడి యేసయ్య
శోధనలో గణపరిచి నా ఆస్తి అంతటి నీకు మాలికాస్తువారిగా చేయించుచున్నాను. బట్టి ఆయనకు లెక్కించలేని స్తోత్రములు, నిన్ను బట్టి యేసయ్యకు లెక్కలేని స్తోత్రములు, నిన్ను బట్టి ఆయనకు లెక్కించలేని స్తోత్రములు. జ్ఞానవంతురాలవై గుణవతి గల భార్యవై పెనిమిటికి మహిమ తెచ్చు మకుటానివై భారభరిత నాదుడవై బాధ్యత గల భర్తవై ప్రేమగా పాలించు యజమానివై ఉండెదము యేసు పాదాల చెంత చేరి ఒలీవ పువ్వల్లె వికసింతుము. ఉండెదము యేసు పాదాల చెంత చేరి ఒలీవ పువ్వల్లె వికసింతుము. వికసించి మనము అభివృద్ధి పొందుచు యేసయ్య నామాన్ని ఘనపరచేదం, యేసయ్య నామాన్ని ఘనపరచేదం. నిన్ను బట్టి యేసయ్యకు లెక్కలేని స్తోత్రములు, నిన్ను బట్టి ఆయనకు లెక్కించలేని స్తోత్రములు, నిన్ను బట్టి యేసయ్యకు లెక్కలేని స్తోత్రములు, నిన్ను బట్టి ఆయనకు లెక్కించలేని స్తోత్రములు.
రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని జుంటె తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా జుంటె తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవెరుదిలో నీవే నా మనసునా నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవెరుదిలో నీవే నా మనసునా నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని
పరితపించే హృదయం ఏదో తెలియని వేదన ఎలలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా